వంట సోడాతో ఎన్నో ఉపయోగాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం మీరు. మామూలుగా మనము వంట సోడాను వంటలలో వాడుతాము. అదే కాకుండా వంట సోడా వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఆమ్లెటు ఉబ్బినట్లుగా రావాలంటే గుడ్డు సొనలో చిటికెడు వంట సోడా కలపాలి. అలాగే కేకు తయారీలో కూడా ఉపయోగించాం. బజ్జీలు, పకోడీలు లాంటివి కరకరలాడాలంటే వాటి తయారీలో చిటికెడు వంట సోడా కలిపితే సరిపోతుంది. స్నానాల గదిలో అద్దాలపైన పడిన నీటి మరకలను తొలగించాలంటే వంట సోడాలో నీళ్లు కలిపి పేస్ట్లా చేసి దూదితో ఆ అద్దాన్ని తుడవాలి. తర్వాత పొడి వస్త్రంతో తుడిస్తే సరిపోతుంది. బకెట్ నీళ్లలో చెంచా వంట సోడా వేసుకొని స్నానం చేస్తే చర్మ సమస్యలు దూరం అవుతాయి. ఫ్లవర్ వాజులలో పూలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే నీళ్లలో చిటికెడు వంట సోడా కలపాలి. సాక్సులు దుర్వాసన పోవాలంటే వంట సోడా కలిపిన నీటిలో వాటిని నానబెట్టి ఉతకాలి. ఫర్నిచర్లపై పడిన పదార్థాల మరకలు పోగొట్టాలంటే ఒక మగ్గు నీటిలో చెంచా వంట సోడా వేసి మరకలు పడిన చోట ఆ నీటితో తుడిస్తే సరిపోతుంది. చెమట వాసన దూరం కావాలంటే నీటిలో పావు చెంచా వంట సోడా కలపాలి. చెమట దుర్వాసన దూరం అవుతుంది. దంతాలు పచ్చగా ఉంటే టూత్పేస్ట్పై చిటికెడు వంట సోడా వేసుకుని తోముకోవాలి. దంతాలు మెరుస్తాయి. నోటి దుర్వాసన ఇబ్బంది పెడుతూ ఉంటే గ్లాసు నీటిలో 2 చెంచాల వంట సోడా కలిపి పుకిలించాలి. దీనివల్ల నోరు తాజాగా ఉంటుంది.